రాచక పాలన సాగుతుంది రాష్ట్రంలో. రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మాట్లాడడం కానీ, అసెంబ్లీ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక నిరసన కానీ ఏ విధంగా చూడొచ్చు? ఈ 3 అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు అసెంబ్లీకి రాడనుకున్నామండి మేమైతే. నిజంగా 11 సీట్లతో ఏమొస్తాడులే, పాపం అహంకారం. వాళ్ళందరికీ ఎంత అహంకారం అంటే చేతి మీద ఎంటికలు బీకి ఏం బీకలేరని, నెత్తి మీద జుట్టు బీకి ఏం బీకలేరు అన్నారు. ఇప్పుడు అన్నీ బీకి జనం మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెడితే వీళ్ళు అసలు రారేమోలే. నువ్వు ఎందుకంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసి నీ ఎమ్మెల్యేలు చేయకుండా చూడటానికి కూడా నీ కళ్ళు లేవు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే రోజు అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు చేస్తుంటే కూడా నువ్వు చూడకుండా వెళ్ళిపోయావు. నా జాలే నాది అయిపోయిందని చెప్పేసి గబగబ దులుపుకొని పోయినాడివి. ఇవాళ నువ్వు వచ్చి నువ్వు గవర్నర్ ప్రసంగానికి వాకౌట్ చేయటం ఏంటంటే అసలు ఈ ఎమ్మెల్యేలకి ఎవరికైనా సభా మర్యాద తెలుసా అని మేము అడుగుతున్నాండి. నుంచొని ఒక్క ఎమ్మెల్యే కూడా చదువుకున్నారో చచ్చారో, మీరేం డిగ్రీలు తీసుకున్నారో లేకపోతే చదవలేదో కానీ ఒకప్పుడు ముఖ్యమంత్రులు అసలు ఏమి చదవని వాళ్ళు కూడా, అంజీ గారు లాంటి వాళ్ళు కూడా ఏం చదువులేని వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా ఈ రకంగా అయితే పరిపాలన లేదు. మీరు వాళ్ళు ఏం చదువుకున్నారండి? గవర్నర్ అంటే ఎవరు? ఆయన అన్నిటికీ అతీతంగా ఉండే సభా మర్యాద పాటించాలి. గవర్నర్ అంటే పై నుంచి కేంద్రం నుంచి పంపించే ఆయన మీరు అందరూ సమానంగా చూసే ఆయన అంతేగాని ప్రతిపక్షం ఒకటి అధికార పక్షం అనుకునే ఆయన కాదు. గవర్నర్ అంటే మన గవర్నమెంట్ ఎట్లాగో పరిపాలించేవాడు. ఆయన ఒక మీటింగ్ చెబుతుంటే మీకు ఆ సభా మర్యాద కూడా పాటించకుండా ఆయన వాకౌట్ చేయటం ఏందండి? అసలు వీళ్ళు అదొక పెద్ద తప్పు. అసలు వీళ్ళ మీద దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలండి. సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ మాట్లాడి మీకు మైకి ఇవ్వపోతేనో అసెంబ్లీ జరిగేటప్పుడు, లేకపోతే మీకు మిమ్మల్ని వెనక్కి నెడితేనో, మీకు మిమ్మల్ని ఏదన్నా అనరాని మాటలు అంటేనో మీరు వాకౌట్ చేయాలి ఎప్పుడైనా సరే. అంతేగాని అసలు గవర్నర్ ప్రసంగమే మీరు వాకౌట్ చేశారంటే వీళ్ళకి ఇష్టం లేదు. గవర్నర్ ప్రసంగం వాళ్ళ ఇనసొంపుగా ఎంత బాగుందండి. జరగపోయినా జరిగిన ఆంధ్ర అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యం ఇట్లాంటి మాటలు ఏంటంటే మనసు చాలా సామాన్య మానవులు కూడా సంతోషంగా ఉందండి. వాళ్ళ మీటింగు ఎంతో బాగుంది. ఇవాళ అది మీకు నచ్చలా. వీళ్ళకి ఆంధ్ర అభివృద్ధి చెందుతుందంటే వీళ్ళ చెవుల్లో శేషం పోసినట్టు ఉంది. అందుకని ఆంధ్ర అభివృద్ధి చెందొద్దు, జగన్మోహన్ లాంటి నాయకుడు ఉండాలి, విశాఖపట్నం రాజధాని చేయండి అని పోయినసారి చెప్పాడు కదా. అట్లా చేయొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని. అట్లాంటి మీటింగ్లు అయితే వీళ్ళకి ఇష్టం అన్నమాట. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, విశాఖపట్నం రాజధాని అంటే నీకు 11 సీట్లు ఇచ్చారు, అమరావతి రాజధాని అంటే 164 సీట్లు ఇచ్చారు. ఏదైనా సరే గవర్నర్ ప్రసంగాన్ని వాళ్ళు వాకౌట్ చేయటం వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఒకటి. నల్లబట్టలు నల్లగొడ్డ ఎందుకు వేసుకొచ్చుకున్నావు నువ్వు ఒక్క శవం రాజకీయాలు చేయటానికి ఆ శవాన్ని పలకరించడానికి పోయినప్పుడు ఈయన వచ్చాడండి. నిన్న శవాన్ని పలకరించడానికి వెళ్ళాడు. శవం దగ్గర కూర్చొని ఏం మాట్లాడాలి? ఏమ్మా ఎట్ట జరుగుతుంది, మీ ఆయన ఏం పని చేస్తాడు, మరి చచ్చిపోయాడు, మీ పిల్లలకి ఆధారం ఏంటని అడగట్లా. మరి నీ తరపున ఎంత వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చావు? ప్రాణం పోయినందుకు అది చెప్పండి నాకు ముందు. ఎంత నష్టపరిహారం ప్రకటించావు? తెలుగుదేశం వాళ్ళ హయాంలో ఎక్కడైనా చచ్చిపోతే స్పాట్లోనే వాళ్ళు ఇన్ని లక్షలను ప్రకటించి చెక్కులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. వాళ్ళు తెలుగుదేశం హయాంలో మీరు ఇవాళ వెళ్ళి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ పక్క ఇళ్ళు, అసలు ఇద్దరు బాగా ఇదిగా ఉండి దోస్తులు, వాళ్ళు పోటాడుకొని వాళ్ళు పర్సనల్గా కక్షలు వ్యక్తిగత కక్షలలోనే వాళ్ళు చచ్చిపోతే మీరు ఇవాళ అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చెబుతున్నావు? ఈ మా చచ్చిపోయిన ఆయన వైసీపీ అయినా చంపిన ఆయన తెలుగుదేశం అయినా ఒక కథ అల్లుకొచ్చావు. నీ కథలో నువ్వు అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నీకు మేము ఒకటే చెబుతున్నాం, అక్కడికి పోయి అమ్మ చంద్రబాబు నీకు 15 ఏళ్ళు ఇచ్చాడా, అమ్మఒడి ఇచ్చాడా, నీకు ఇచ్చాడా 15 ఏళ్ళు, నీకు ఇచ్చాడా 15 ఏళ్ళు అని వాళ్ళందరిని అడుగుతున్నావు. మన చంద్రబాబు ఇంటింటి పెన్షన్ పంచి పెట్టాడు కదా, అందుకని నువ్వు అసలు ఇంటింటికి వాళ్ళు నువ్వేమి ఇచ్చావా? నువ్వు ఇంటింటి ప్రచారంలో భాగంగా వెళ్ళినట్టు ఉంది కానీ చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినట్టు అక్కడ ఎక్కడా కనపడతలేదండి. కాబట్టి ఒకటే చెబుతున్నాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, చచ్చిపోయిన ఇంటికి పోయి కూడా నువ్వు ఆ పరామర్శ లేకుండా నీవు ఏం చేసావు? నేను అమ్మఒడి ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఇచ్చాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్పుకుంటూ అక్కడ కూర్చొని ఇంత ఇస్తానని కూడా అలా చెప్పకుండా నువ్వు అడుగుతున్నావు. అంటే నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. ఇప్పటి నుంచి ఎలక్షన్ అయి నెల అయింది, మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్కి ఇప్పటి నుంచి అమ్మ నేను అమ్మఒడి చంద్రబాబు ఇచ్చాడో వాళ్ళు ఇచ్చాను, నువ్వు ఇప్పుడే అసలు సావింటికి పోయి అడుగుతున్నావు. అంటే నువ్వేం ముఖ్యమంత్రిగా చేసావు 5 ఏళ్ళు, నువ్వు ఎలాంటి వాడు అనుకోవాలి? అసలు మేము జగన్మోహన్ రెడ్డిని అర్థం కావట్లా. బయటకు వచ్చి కూడా ఇంకా చంద్రబాబు మీద అవాకులు చవాకులు బేలటం. అక్కడ అవసరం అండి చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి పోయి? నువ్వు చచ్చిపోయిన ఇంటికి పోయి చట్టం తన పని తను చేసుకుంటుందిగా, చంపిన వాడిని పట్టుకుపోద్ది. నీ హయాంలో ఎంతమంది చచ్చిపోయారు తెలుగుదేశం వాళ్ళు? ఈ హయాంలో ఏనాడన్న పలకరిచ్చావా? నువ్వు అమరావతి రైతులు 270 మంది చచ్చిపోయారు. ఒక్కళ్ళనన్నా వచ్చి నువ్వు ఈ దారిని పోతా ఏంటి అందులో చర్చకి రాలి. ఒక్కరోజు మా దగ్గరికి 1632 రోజులు కూర్చుంటే మేము ఒక్కరోజు ఏంటమ్మా మీరు ఇంతమంది కూర్చొని పద్దాక అరుతున్నారేంటో నువ్వు కానీ
నీ తరపున ఒక్కళ్ళు కానీ మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. అమరావతి రైతుల్ని నువ్వు ఇవాళ ఎవరో చచ్చిపోతే నువ్వు పలకరించడానికి నువ్వు బెంగళూరు నుంచి ఆదరాబాద్రా వచ్చి నువ్వు ఆడ శవ రాజకీయం చేస్తా. నువ్వు రాజకీయాలు చూసాం కానీ నీ అంత శవ రాజకీయం చేసేవాళ్ళు ఎవరు లేరు. శవాల మీద పేలాలు ఏరుకునేవాడు అంటే ఈయనేనండి. నన్ను చూసాం కరెక్ట్గా. అదేదో మాకు ఎన్నాళ్ళు అర్థం కాలేదు కానీ శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు అంటే నువ్వే. అక్కడికి వచ్చి నువ్వు ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వు. నీకు ప్రేమ గారిపోతే వాళ్ళకి ఎంత నీవు. వాళ్ళ పిల్లలకి చదివించు. నేను దత్తత తీసుకొని చదివిస్తున్నాను. ఇదివరకు లోకేష్ దాంట్లో చదివించారు పిల్లల్ని తీసుకెళ్ళి. వాళ్ళు నువ్వు కూడా చదివించు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయటానికే చేశాడండి. శవ రాజకీయమే నిన్న చేశాడు. ఇవాళ వచ్చి నల్లగొడ్డలు. అసలు నల్లగొడ్డలు గవర్నర్ ప్రసంగం స్టార్టింగ్లో ఉంటుందని మీ అందరికీ తెలుసు. అసెంబ్లీ నువ్వు ఆ అసెంబ్లీలో గవర్నర్కి నల్లబట్టలు వేసుకొని చూపిస్తానికి వచ్చావా, లేకపోతే అధికార పక్షం మీద మీకు కసితో నల్లగొడ్డలు వేసుకొని నిరసన తెలియటానికి వచ్చారో మాకు అర్థం కాల. మేమైతే గవర్నర్కే నిరసన తెలియజేస్తున్నాం అనుకున్నాం. ఇదేదో కేంద్రం కూడా గమనించాలి. మీరు ఈ రకంగా గవర్నర్లకి నిరసన తెలియజేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమయ్యాడు వాళ్ళందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ అక్కడ గవర్నర్ని కాదని ఏ రకంగా ఆమె మీద దుర్భాషలు ఆమెను పిలవకుండా ఆమెను చేయకుండా అన్నీ చేసి ఏ రకంగా అయ్యాడో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు అయ్యింది అట్టాగే 11 సీట్లకే పరిమితం అయ్యావు. అయినా కూడా నువ్వు ఇంకా పరిపాలన చేద్దాం, కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేద్దామని లేదు నీకు. వాళ్ళ ఇసుక ఊరకనే వస్తుంది. ఇసుక అయిపోయింది ఇసుక పని. ఇక రేపు నుంచి పరిశ్రమలు వస్తాయి అని చెప్పి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వస్తున్నాడు. పద్దాక వీళ్ళని కలిసి వస్తున్నాడు మంత్రుల్ని. ఏదేమైనా ఇక్కడికి ఆంధ్రాలో పరిశ్రమలు తీసుకురావాల్సిందేనని గట్టి పట్టుదలతో వాళ్ళు పద్దాక ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. నీకు మళ్ళీ కాదు, ఢిల్లీ వెళ్ళొచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, అక్కడ పెట్టుకుంటున్నారు, అక్కడ చదువుతున్నారు వచ్చి. కాబట్టి ఇవన్నీ జనం మర్చిపోవాలి. వీటన్నిటిని జనం మాఫీ చేయాలంటే నేను ఇది ఒక కొత్త అవతారం ఎత్తాలని వాళ్ళు నల్లదేసుకొని వచ్చాడు. ఈయన కొత్తగా నల్లదేసుకొని వచ్చా నువ్వు. మేము ఎంతమందిని చచ్చిపోయి ఎన్ని రోజులు నల్లబెల్లూన్లు ఎగరేసాం మా నిరసన తెలియజేయడానికి. ఒక్క రోజు బాలకరీలా ఇవాళ నువ్వు నల్లదేసుకొని మీ అందరు కలిసి మమ్మల్ని గేట్లు మూసారు, తాళాలు మూసారు. తడికలు గేట్లు ఎందుకు మొత్తారయ్యా? నువ్వేగా గేటుకు గోడ కట్టుకుంది కాలం నాడు. గేట్లు తీసుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు గేటుకి తాళం వేసుకొని మీరు గేటుకు గోడ కట్టుకున్నావు నువ్వు ఒకప్పుడు. ఇవాళ గోడ తీసేశారు. ఇంకా మమ్మల్ని రానిలేదేంది అసెంబ్లీలోకి? మిమ్మల్ని ఎందుకు రానిరు? మీకు ఇంకా గౌరవంగా మీ కారు ఎక్కడ పెట్టాలో కూడా చంద్రబాబు గారు చెప్పారు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా నీకు అర్హత లేకపోయినా కూడా ఆ స్టేజీలోనే ఆయన చూడమని చెప్పాడు అందరికీ. అలాంటి నువ్వు ఇంకా ఏ అవాకులు చవాకులు పేరు ఎవరి మీద చూద్దామని వచ్చాడు? ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పక్క నుండి ఎమ్మెల్యేలు కొడాలి నాని ఎందుకు వచ్చాడు? ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఇవాళ? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు? బయట చావాలి, లోపలికి ఎందుకు? అసెంబ్లీలోకి ఆయన అసలు లోపలికి వీళ్ళందరూ అక్కడికి ఎందుకు? అసలు ఓడిపోయిన వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా ఇది అసలు అసెంబ్లీకి? వాళ్ళకి పని ఉంటుందా ఓడిపోయిన వాళ్ళకి? మీ 11 మందికి వాళ్ళ కొడాలి నాని కంటమే ఎక్కువగా వినపడుతుంది అక్కడ. ఆయనే అరుతున్నాడు. ఆయన ఓడిపోయాడు 0 అంటే నేను ఓడిపోయినా నేను ఉండాను అనే తెలియ. వీళ్ళందరూ ఒక మరి అది ఎల్యూసేషన్ ఏదో అంటారు చూడండి, భ్రమని. మేమందరం గెలిచాము, కాలం నాడు ఎట్ట వచ్చామో అసెంబ్లీకి అట్ట వద్దామని వీళ్ళందరికీ బయలుదేరారు. ఇంటికాడ 175 మంది బయలుదేరారు. పాపం బయలుదేరితే ఆడేమైంది 150 మంది బయలుదేరారు పోయినసారి గెలిచిన వాళ్ళు. బయలుదేరిన తర్వాత మధ్యలో ఏం చేశారంటే ఓడిపోయిన వాళ్ళు మర్చిపోయారనమాట. అయ్యో మనం ఓడిపోయాక ఇవాళ అసెంబ్లీ లేదని వెళ్ళబోయారు. ఈ మర్చిపోకుండా అదే భ్రమలో ఉన్నాడు. అసెంబ్లీకి వచ్చి నుంచొని జగన్ పక్కన నుంచొని అవాకులు చవాకులు బేలుతున్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని చేశారో ఎన్ని అన్నారో ఎవరు చచ్చిపోయినా మీరు పట్టించుకోలేదు. ఎంతమంది చచ్చిపోయారో ఎంతమంది బోరుమని ఏడ్చి వాళ్ళ కోర్టులకి ఎక్కారో. మీరు మీ చెల్లెళ్ళే సునీత మీ బాబాయ్ కోసం నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేకపోయావు. బాబాయ్ కోసం ధర్నా చేయాలి. వాళ్ళు ఎవరో చచ్చిపోతే ఆయన కోసం నేను ధర్నా చేస్తా ఢిల్లీలో. సిగ్గు ఉండాలి నీకు అసలు. జగన్మోహన్ రెడ్డి అనే వాడికి సిగ్గు శరం ఉంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో సిబిఐని రమ్మని నువ్వు ఇప్పుడు పెట్టి పోయినసారి అన్నావు కదా, నీ అయ్యాం వచ్చేపటికే సిబిఐ వద్దన్నావు. మరి చంద్రబాబు ఉన్నప్పుడే సిబిఐ కావాలన్నావు. మళ్ళీ చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఆయన ఓడిపోయినప్పుడు నువ్వు ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి వద్దు సిబిఐ అన్నావు. ఇవాళ నీ చెల్లెలు ఎవరిని కావాలంటుంది వదిలేసే. నువ్వెందుకు వదలటల్లా? అమ్మాయి అవినాష్ రెడ్డి ఇంకొకరు పేర్లు వచ్చినాయి. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మీరందరూ అరెస్ట్ చేయకుండా నీ పలుకుబడి ఉపయోగించి నీ తమ్ముడు అవుతాడు అన్న అవుతాడు అవినాష్ రెడ్డిని కాపాడేవు ఆ రోజు. కాబట్టి ఇవాళ నువ్వు ధర్నా చేయాల్సింది మీ బాబాయిని ఎవరు హత్య చేశారని చెయ్యి. ఇవాళ అదే టాపిక్ చాలా మంది చెప్పుకుంటున్నారు. నువ్వు ఇది వస్తే కనీసం బాబాయ్ చచ్చిపోయినప్పుడు కూడా చెల్లెలను ఓదార్చున్నాడు. నువ్వు ఇవాళ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చా. నీకేదైతే ఇవాళ నదిలో కొట్టుకుపోయేవాడికి గనక చిన్న ఇది పొల దొంగ దొరికితే పాక్కుంటే అవతల పోయినట్టు ఇవాళ నువ్వు ఏదో ఒక శవం దొరికినా నేను దాని మీద పోరాడతాననే లెక్కలో ఉండవు. రాజకీయాలు మానేసి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పటికైనా అధికార పక్షంతో కలిసి వస్తే నీకు మర్యాద ఉంటుంది. ఈసారి 11 సీట్లు కూడా మీకు ఉండవు. మేము చెప్పేది కాదు, వాళ్ళంతా అంతే. ఇంకా సహనంగా ఎందుకుంటున్నారంటే పార్టీ వాళ్ళు గెలిచి గెలవగానే చేశారు అంటారని ఎప్పటికైనా తెలుగుదేశం కార్యకర్తలు గమనించాలి. వాళ్ళు చేసే పనులన్నీ క్రిమినల్ మైండ్తోనే. అదే పనులు మనం చేస్తే ఇదిగో ఎట్టాగే ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నల్ల డ్రెస్సులు చేసుకొని ఏ రకంగా వచ్చాడో ఆ రకంగా ఇంకా పిచ్చి పనులు చేస్తాడు. కాబట్టి అందరం సమన్వయంగా ఉండి చట్టం దాని పని అది చేసుకెళ్ళుద్ది. ఆ నరికినాడిని ఊరికే వదిలిపెట్టరు, ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. దాని మీద దర్యాప్తు చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క శవాన్ని పట్టుకొని ఊగిలాడతాం కాదు. నువ్వు చచ్చిపోయినప్పుడు 400 మంది దాకా చచ్చిపోయారు. ఎవరన్నా కానీ కార్యకర్తలు చచ్చిపోయి, మరి నాయకులు చచ్చిపోయి, నీకెంత బలి అయిపోయారు. ఆడవాళ్ళు మగాళ్ళు కూడా, ఆడవాళ్ళని కూడా చంపారు ట్రాక్టర్లు ఎక్కించి. అలాంటి వాళ్ళు అందరి కోసం నువ్వు ధర్నా చేయి. ఢిల్లీలో మెయిన్ ధర్నా నువ్వు మీ బాబాయ్ కోసం చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా కడప ప్రజలు.